హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఇది మా సెకండ్ డే ఆఫ్ చెన్నై. మీరు మా ట్రావెల్ సిరీస్ రెగ్యులర్గా ఫాలో అయితే మీకు ఐడియా ఉంటుంది. ఫస్ట్ డే మేము బీచ్కి వెళ్ళాం కదా, ఇంకా ఈ సెకండ్ డే మెరైన్ కింగ్డమ్ ప్రిఫర్ చేసాము. యాక్చువల్గా మేము సైట్ సీయింగ్కి వెళ్ళాలి, బట్ వెళ్ళలేదు ఎందుకంటే చాలా వేడిగా ఉంది, ఇంకా రిస్క్ ఎందుకని ఇంకా మెరైన్ కింగ్డమ్ ప్రిఫర్ చేసాము. సో ఇదైతే వర్త్ అనిపించింది, చాలా బాగుంది. మేము మెరైన్ కింగ్డమ్కి వెళ్ళకముందే ఆన్లైన్లో డీటెయిల్స్ అన్నీ చెక్ చేసాము. సమ్ కూపన్ యూజ్ చేస్తే మాకు 3 మెంబర్స్కి 1600 పడింది. యాక్చువల్గా 750 పర్ హెడ్. సో ఇంకా మేము ఇంకా రిసెప్షన్లో ఆ బుక్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ చెప్తే వాళ్ళు ఎంట్రీ పాస్, ఎగ్జిట్ పాస్ ఇస్తారు. అండ్ మనకి ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వన్స్ మనం లోపలికి వెళ్ళామనుకోండి, మళ్ళీ బయటికి వాళ్ళు అలౌ చేయరు. ఇంకా బయటికి వస్తే ఇంకా బయటనే ఉండాలి, లోపలికి వెళ్ళనివ్వరు. ఇంకా అన్ని డీటెయిల్స్ కనుక్కునేటప్పుడు ఇంకా మా హస్బెండ్ కనుక్కుంటే మేము జస్ట్ అక్కడ టెలిఫోన్ బూత్ బాగుంది అని అలా ఫోటో దిగాము. సో ఇంకా వెళ్ళగానే ఇక్కడ షో ఉంటుంది అనమాట, డీప్ ఇన్ ద ఓషన్ షో. చాలా రియలిస్టిక్గా, ఎగ్జైటింగ్గా అండ్ చాలా బాగుంది. ఇది సపరేట్ టికెట్. ఇది 200 పర్ హెడ్. సో మాకు 3 మెంబర్స్కి కలిపి 600 అలా పడింది. ఇది ఒక 10 మినిట్స్ షో మాత్రమే, బట్ బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఫస్ట్ ఎంటర్ కాగానే ఇలా ఇలా వ్యూ ఉంటుంది. వ్యూ చాలా బాగుంటుంది. సో ఇంకా ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్, వాటి డిస్క్రిప్షన్. రియల్గా చెప్పాలంటే నాకు కొన్ని ఫిషెస్ నేమ్స్ కూడా తెలియదు. అక్కడ మనకి ఏదైనా డౌట్ ఉంటే అక్కడ డిస్క్రిప్షన్ బోర్డ్ ఇస్తారు, అది మనం చదువుకోవచ్చు. సో మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇంకా ఇదంతా స్క్రీన్ కింద ఇది ఫ్లోర్లో ఇట్లా లైటింగ్స్ అవన్నీ బాగున్నాయి. సో ఇక్కడ కొన్ని ఓపెన్ పూల్స్ కూడా ఉన్నాయి. సో ఓపెన్ పూల్లో ఇంకా ఫిషెస్ ఉంటాయి కదా, కాకపోతే అక్కడ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, డోంట్ టచ్ వాటర్ అండ్ ఫిష్ అని అంటారు. కానీ టచ్ చేసే వాళ్ళు టచ్ చేస్తారు, బెటర్ నాట్ టు టచ్. ఇంక ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళాము. సో ఇంకా లైఫ్ సైకిల్ ఆఫ్ ఫిష్ కూడా అక్కడ ఉంటుంది. చాలా బాగుంది, అంత క్లోజ్డ్గా ఉంటుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా మేము వెళ్ళినప్పుడు మెర్మైడ్ షో కూడా ఉండే అన్నమాట. ఇంకా అది ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ షో. దానికి ఏం సపరేట్ కాస్ట్ ఉండదు, దీనిలోనే ఉంటుంది మెర్మైడ్ షో. సో ఇంకా అది నేను ఈ వీడియోలో యాడ్ చేయలేదు, అది పార్ట్ 2లో చేస్తాను. సో ఇంకా మేము వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చిన్న ఫిషెస్ ఉన్నాయి కదా, అక్కడ గ్లాస్ ఉంది కదా, మనం కింద నుంచి మనం వెళ్ళి ఫోటో దిగొచ్చు, వాళ్ళు అలౌ చేస్తారు. ఫోటోగ్రఫీ ఇంకా వీడియో అన్నీ అలౌడ్ అనమాట. ఇంక ఇది ఓపెన్ పూల్, టచ్ పూల్ అనమాట. ఇక్కడ చిన్నవి స్టార్ ఫిషెస్ ఉన్నాయి. టచ్ చేయమని వాళ్ళు అడిగారు, యూ కెన్ టచ్ అని అంటే నాకు ఇంకా భయం వేసి నేను టచ్ చేయలేను. మా హస్బెండ్ అయితే టచ్ చేశారు. ఇంకా ఆరవ్ అన్నాడు, అమ్మ హార్డ్గా ఉందమ్మా అన్నారు. ఇంకా అట్లా వెళ్తూ ఇంకా కొన్ని మంచి ఫొటోస్ దిగాము. ఇంకా అక్కడ చైన్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ అక్కడ మాత్రం చాలా కాస్ట్లీ అండి. ఫుడ్ కూడా చాలా కాస్ట్లీ, బెటర్ బయట తినేసిపోవడం బెటర్. ఇంకా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.